నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అంతేకాదు, అన్ని రంగాల్లోనూ గత 7.5 దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. దాదాపు 40 సంవత్సరాలకు పైగానే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలోనూ దేశంలో ఆర్థిక స్థితిగతులు ఏ మేరకు మెరుగుపడ్డాయో గూగుల్ గ్రాఫ్లను అడిగితే చెబుతాయి. ఆ తర్వాత అప్పుడప్పుడు వచ్చిపోయిన జనతా పార్టీ లాంటి 1-2 కేంద్ర ప్రభుత్వాలు మార్చిందేంటో తెలీదు. ఒకవేళ వాళ్ళు మార్చాలని ప్రయత్నించినా అందుకు అడ్డుగా ఉన్న కొన్ని రాజకీయ అవధులు, పరమావధిగా నిలిచిన వైనం, ఈనాటికి దేశ అభివృద్ధి అనే అంశం ప్రశ్నార్థకంగా మారిన వైనంపై ఓ ప్రత్యేక కథనం. బానిస బతుకుల నుంచి విముక్తిని ప్రకటించిన బ్రిటిష్ ప్రభుత్వానికి నిజంగానే ధన్యవాదాలు చెప్పుకోవాలా? ఈ ప్రశ్న ఏ ఒక్కరిలోనో తొలిచేస్తున్న సమాధానం లేని ప్రశ్న మాత్రం కాదు. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం లాంటి అతి విలువైన కోహినూర్లు తులతూగుతుండే భారతదేశం రోజురోజుకు దిగజారుతోందా? ఎంత కొట్టుకున్నా ఆర్థిక పరిస్థితులు పెరుగుదలలో భారీ వ్యత్యాసం మాట అటుంచి మార్జిన్ వ్యత్యాసమైన నమోదు కావడం లేదంటూ ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. నిజానికి బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే దేశంలో సిరి సంపదలు పుష్కలంగా తులతూగాయంటారు ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులు. మరి అర్ధరాత్రి ఇచ్చిన స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సిరి సంపదలు నిజంగానే బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారా? లేక స్వాతంత్ర్యం తర్వాత భారతీయుడి యొక్క లైఫ్ స్టైల్ పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందా? జస్ట్ ఇవే సందేహాలు. తాజా గణాంకాలను బట్టి గణాంక నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు మాత్రమే. జస్ట్ అండర్ పొజిషన్లో భారతీయులు ఉన్నా వాళ్ళ జీవన విధానానికి ఏ మాత్రం ఇబ్బంది కలగలేదనేది పచ్చి నిజం కాకపోయినా ఎంతో కొంత దానిలో నిజమే దాగి ఉంది. నిజానికి చెప్పాలంటే చైనాతో పాటు పశ్చిమ ఐరోపా దేశం కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన భారతదేశానిది. ఐరోపా పారిశ్రామిక విప్లవం అనంతరం మన దేశం ఆర్థికంగా క్షణదశ పట్టిందని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. సో బ్రిటిష్ వాళ్లకు ముందు భారత్ నిజంగానే స్వయం సమృద్ధిని సాధించిన ఆర్థిక దేశంగానే చరిత్ర చెబుతోంది. అయితే కొంతమంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం వాటా 24.4% ఉండేది. 1950లో ఇది కాస్త 4.2% తగ్గినట్లు ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటిసారిగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికను రచించి దానిని అమలు చేయడానికి భారీ సమయమే పట్టింది. తొలి దశ, మలి దశ, తుది దశ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దశలో ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలో అంచనాలు, లాభ నష్టాలు, ఆదాయాలు, వ్యయాలు ఇలా ప్రణాళికలను, ప్రయోజనాలను ప్రయోగపూర్వకంగా అంచనాలు వేశారు. తొలి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఎగుమతులు, దిగుమతులపై దృష్టి సారించింది ఆనాటి చాచా నెహ్రూజీ ప్రభుత్వం. దిగుమతులపై తక్కువగా లైసెన్సులను మంజూరు చేసి దేశీయంగా ఉన్న వనరుల ద్వారా ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించారు. అందులోనూ ప్రైవేటు భాగస్వామ్యంతో ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించినట్లు ఆర్థిక నిపుణులు చెబుతారు. దాంతో భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా అభివృద్ధి పట్టాలెక్కింది. ఇదంతా అప్పట్లో ఉన్న సోవియట్ యూనియన్ ఆర్థిక ప్రొసీజర్ను పరిశీలించి తీసుకున్న నిర్ణయాలుగా ఆర్థిక నిపుణులు చెబుతారు. ఈ ఆర్థిక అభివృద్ధి 1980 వరకు సానుకూలంగానే ఉంది. ఆపై 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోవడంతో భారత్ కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఆది నుంచి సోవియట్ యూనియన్ భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడం గమనార్హం. దాంతోపాటు అప్పటి గల్ఫ్ యుద్ధం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణం కావడంతో భారత్ కొంత ఇబ్బందులను ఎదుర్కొంది.
1991లో భారతదేశం చెల్లింపుల బ్యాలెన్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు భారత్ నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేసింది. దేశంలో దిగుమతి శంఖాలను తగ్గించి మార్కెట్లను నియంత్రించడం, పన్నులను తగ్గించడం లాంటి సంస్కరణలను అమలు చేసింది భారత్. దాంతో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఈ విధానం 1990 నుంచి 2000 మధ్యలో అభివృద్ధికి మార్గం సుగమమయ్యిందనే చెప్పాలి. వృద్ధి రేటు పెరుగుతున్న గ్రాఫ్ 2003 నుంచి 2007 మధ్య కాలంలో ఈ పెరుగుదల రేటు 7% నుంచి 8% వరకు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో దేశం మొత్తం జీడీపీలో ఎఫ్డిఐ వృద్ధి అధికంగా నమోదు చేసుకుంది. 1991లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలతో పాటు 1995లో ఇంటర్నెట్ను ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశ ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి దశగా పరుగుపెట్టింది. దాంతో 1990లో $100 మిలియన్ ఉన్న ఆర్థిక రంగం 2001 కల్లా భారత్ 8 బిలియన్ల టర్నోవర్ పరిశ్రమగా మారింది. ఈ భారీ పెరుగుదలకు అసలు కారణం 2000 సంవత్సరంలో Y2K సమస్య రావడమే అందుకు మూల కారణం అంటున్నారు ఆర్థిక నిపుణులు. భారత్లో ప్రవేశపెట్టబడిన కంప్యూటర్లో కోడింగ్, డీకోడింగ్కు సంబంధించిన డిజిట్స్ పొందుపరిచే విధానంలో లోపాలకు సంబంధించిన విధానాన్నే Y2K సమస్య అంటారు. ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి భారత్లోని ఐటీ రంగ నిపుణులు ప్రపంచానికి ఓ మార్గదర్శకంగా నిలిచారు. దాంతో ప్రపంచ దేశాలు భారత్ సాయం కోరాయి. ఇప్పుడు ఈ అభివృద్ధిని సాధించడానికి కారణం ఓ రకంగా ఐటీ రంగమనే చెప్పాలి. ప్రస్తుతం వీటితో పాటు ఫార్మాస్యూటికల్, కెమికల్, ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం భారత్ను అభివృద్ధి పథంలో నిలపడానికి భాగస్వాములుగా మారాయి. మరోవైపు ప్రస్తుతం భారత్ ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాయి. మరోవైపు ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకాలు ముఖ్యంగా అనేక అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తూ ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో $143 బిలియన్ విలువైన మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ భాగాలను ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఈ పరిశ్రమలకు మరింత సహాయం చేయడానికి భారతదేశం డాక్యుమెంటేషన్ లేదా బ్యాంకింగ్ సంబంధిత వ్యవహారాలు అతి తేలికగా అందుబాటులోకి రావడమే ఇందుకు మూల కారణంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు కథ బాగానే ఉంది. ఇక ఇప్పటి నుంచి కథ మరో విధంగా మన కళ్ల ముందు కనిపిస్తోంది. అసలు విషయానికి వస్తే భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తుంటే వాటిని తూట్లు పొడిచే విధంగా స్వదేశంలోనే కొంతమంది స్వార్థపరులు దేశ ఆర్థిక వ్యవస్థపై గండి కొడుతున్నారనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా పరిశ్రమల స్థాపన కోసమో లేక మరేదైనా ఇతర ఎస్టాబ్లిష్మెంట్ కోసమో బ్యాంకుల నుంచి రుణం పొందే ప్రక్రియ దేశానికి పెనుముప్పుగా మారుతుందనే విషయం మీరు గమనించారా? బ్యాంకుల సేవలను, వాటి వ్యాపార లావాదేవీలను కొంతమంది బడా వ్యాపారవేత్తలు దోపిడీలకు పాల్పడుతున్నారంటే ఆశ్చర్యమే కలుగుతుంది. అవసరానికో, ఆపద కాలానికో లేదా ఇండస్ట్రీల అభివృద్ధి కోసమో అప్పులిస్తున్న బ్యాంకులను ముంచేసే ప్రక్రియ నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి బడా చోరులు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఇల్లు కట్టుకోవడానికి గృహం లోను కావాలంటూ అర్జీ పెట్టుకున్న సామాన్యుడికి ఓ చిన్న లోన్ ఇవ్వాలంటే బ్యాంకులు 10,000 కోణాల్లో ఆలోచిస్తాయి. ఓ చిన్న అమౌంట్ 10 లేదా 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటేనే వెనకడుగు వేసే బ్యాంకులు కోట్లకి కోట్లు, కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఎలా రుణాలుగా మంజూరు చేస్తాయో అర్థం కాక సామాన్యుడు తలలు పట్టుకుంటున్నాడు. బ్యాంకుల నుంచి వేలు కాదు, లక్షలు కాదు, లక్షల కోట్ల రూపాయలు లోనుగా తీసుకుని ఆ తర్వాత ఐపీ పెట్టేస్తున్నారు కొంతమంది దగాకోర్లు. ఇలా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కావాలని ఎగ్గొట్టే వారిని విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికంటే ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో బ్యాంకులు లూటీ కాబడుతున్నాయంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. సామాన్య ప్రజల విషయంలో కఠినంగా వ్యవహరించే ప్రభుత్వం భారీ మొత్తంలో రుణాలు తీసుకొని ఎగవేసేవారని వదిలేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. చిన్న చిన్న మొత్తాలు లోన్ తీసుకునే సామాన్యుల విషయంలో వాయిదాలు కట్టలేకపోతే రికవరీ ఏజెంట్లను పంపించే బ్యాంకులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వంటి వారి విషయంలో మాత్రం ఎందుకు భయపడుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారత కరెన్సీ ఫోటో సోర్స్ గత 10 ఏళ్లలో 2.4 లక్షల కోట్ల రూపాయలు కాగా, దేశంలోని బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలలో లక్షల కోట్ల రూపాయలు కావాలనే ఎగవేశారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి దగాకోరులు మరెంతో మంది ఉన్నట్లు ఇటీవల జరిపిన ఆర్థిక సర్వేలు పేర్కొన్నాయి. 2012 మార్చి 31 నాటికి ఇలా ఎగవేసిన బాకీల విలువ 23,000 కోట్ల రూపాయలుగా నమోదైంది. అది 2022 మార్చి 31 నాటికి 2 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ప్రకటించాయి. ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రుణాల రూపంలో ఇస్తున్న బ్యాంకులు తిరిగి వసూలు చేసే పద్ధతిలో మాత్రం పూర్తిగా విఫలమవ్వడానికి కారణాలు మాత్రం పబ్లిక్కు తెలియడం లేదనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. రుణాలు తీసుకున్న బడాబాబులు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో మాత్రం లేరనేది వాస్తవం. మరి ఇంత పెద్ద మొత్తాల్లో బ్యాంకులు ఇస్తున్న రుణాలలో షూరిటీలు ఏం తీసుకుంటున్నారు, ఎలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారనేది బ్యాంకుల రంగానికే తప్ప పబ్లిక్కు తెలిసే అవకాశం లేకపోవడంతో మరికొంత గందరగోళం నెలకొంది. మరో మాటగా చెప్పాలంటే బ్యాంకులు ఇచ్చే భారీ మొత్తాలతో కూడిన రుణాల విషయంలో అధిక శాతం మందికి అవగాహన లేకపోవడం శోచనీయమనే చెప్పాలి. ఇక దానితో పాటు తాము బ్యాంకుల్లో జమ చేస్తున్న డిపాజిట్లు ఏ దశకు, ఏ మేరకు టర్నోవర్ జరుగుతాయనే దానిపైన పూర్తి అవగాహన లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. అందుకే ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనేది పలువురి అభిప్రాయం. తీరా బ్యాంకులో జమ చేసిన డిపాజిట్లు ఇలా అధిక మొత్తాల్లో రుణాల రూపంలో పక్కదారులు పడుతుంటే ఆ భారం ప్రజలపై పెనుభారంగా మారుతుందనే ఆందోళనలు ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక భారీ రుణాలు తీసుకున్న వారిలో 2021 నాటికి 2,840 ఖాతాలు ఉన్నట్లు ఆయా బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. వీళ్లంతా 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేదు. అంటే బ్యాంక్ అకౌంట్స్ లో తిరిగి రాని బాకీలుగా నమోదైపోయాయి. ఇలా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని ఖాతాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆర్బీఐకి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం బ్యాంకుల నుంచి బాకీలు తీసుకొని కావాలనే ఎగవేసిన ఖాతాల సంఖ్య గత 4 ఏళ్లలో 10,000 దాటినట్లు పలు ఆర్థిక సర్వేలు పేర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకున్న రుణాలను కావాలనే ఎగ్గొట్టిన ఖాతాల సంఖ్యలో టాప్ లో ఎస్బీఐ మొదటి స్థానంగా ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. అంటే దీనినే మరో మాటగా చెప్పాలంటే బ్యాంకులకు అత్యధికంగా బాకీలు ఎగవేసిన జాబితాలో ఎస్బీఐ టాప్ లో ఉంది. అంటే రుణాలు ఇవ్వడమే గాని ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేసుకోవడంలో బ్యాంక్ పూర్తిగా విఫలమైనట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎస్బీఐ నుంచి బ్యాంక్ ఎగవేసిన బాకీల విలువ 67,304 కోట్లుగా తెలుస్తోంది. తరువాత 37,662 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 26,540 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 3 బ్యాంకులకు కలిపి మొత్తం 1.07 లక్షల కోట్లు బడాబాబులు ఎగవేసినట్లు తెలుస్తోంది. ఇక చిన్న చితక రంగాలకు చెందిన ఆసాంలో ఇంటి నిర్మాణాల కోసం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల నిర్మాణం కోసం లోన్ అర్జీలు పెట్టుకుంటే కోడిగుడ్డుపై దేనికోసమో వెతికిన చందాన కాళ్లు అరిగిపోయినా అయ్యవార్లు అగ్రికారు. అదే బడాబాబులకు ఇన్ని వేల కోట్లు లోన్లుగా ఇచ్చేసి తిరిగి వసూలు చేసుకోలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఉన్నాయంటే
ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో ప్రభుత్వం పెద్దలే చెప్పాలి. ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోలేకపోగా తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరమే కాదు, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. ఇక గడిచిన 5 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం తెలిస్తే నిజంగానే బీపీ లేని వాళ్లకు కూడా షుగర్తో పాటు టన్నులకు టన్నులు ఏర్పడిపోతాయి. ఇక అసలు విషయానికొస్తే ఇంతవరకు దేశంలోని ఆయా బ్యాంకులు ఇచ్చిన రుణాల మొత్తం 91,640 కోట్లకు నమోదైంది. ఇందులో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రికార్డు నుంచి తొలగించిన అప్పు అక్షరాల 2,04,486 లక్షల కోట్లుగా నమోదైంది. చిన్న వ్యాపారాలు చేస్తూ అనారోగ్యంతోనూ మరో కారణంతోనూ నష్టాల బారిన పడి చెల్లించలేకపోయిన రుణాలు మొత్తం 1.41 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ఇక మొత్తాన్ని 1.86 కోట్ల మందికి ఇచ్చారు. అయితే 100 కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకుని ఎగవేసిన వారు మొత్తం 5,400 మంది కాగా వీరిలో 810 మందికి సంబంధించిన రుణాల మొత్తం ఏకంగా 2.41 లక్షల కోట్లకు ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఈ గణాంకాలు ఇక్కడితో ఆగిపోలేదు. బ్యాంకింగ్ రంగాలు లాస్ ఊబిలో పీకల లోతు మునిగిపోతున్నా కళ్ళు తెరవని అధికారులు అప్పులు ఇస్తూనే ఉన్నారు. దాంతో ప్రతి ఏటా అప్పులు తీసుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది గాని తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే వారి సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఇప్పటి వరకు 9.91 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు నిరర్ధక ఆస్తుల కింద గుర్తించి రికార్డుల నుంచి తొలగించేశాయి. ఇలా రైట్ ఆఫ్ చేసినా కూడా ఎగవేతదారుల నుంచి రుణ వసూలు ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఇదంతా పేరుకేనని బ్యాంకుల వారి నుంచి రుణాల వసూలుపై సీరియస్ గా వ్యవహరించడం లేదని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు గగ్గోలు పెడుతున్నాయి. రుణాలు ఇచ్చేటప్పుడు మాత్రమే కాదు, రుణమాఫీ కోసం కూడా కొందరు బ్యాంకుల ఉన్నతాధికారులు ఎగవేతదారులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ దేశంలో ధనవంతులకు ఉన్న వెసులుబాటు పేదలకు లేదని ఆవేదన పలువురు నుంచి వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రుణ ఎగవేతదారులు వేల సంఖ్యలో ఉండగా అందులో ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడిన వారు వందల మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలకు పైగా బకాయిదారుల్లో ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారు 90% పైగా ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ అధ్యయనంలో తేలింది. ఆర్బీఐ కింద పొందిన సమాచారం ప్రకారం 31 డిసెంబర్ 2021 నాటికి దేశవ్యాప్తంగా 2,237 మంది ఉద్దేశపూర్వకంగా ఎగవేతదారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారు రుణం ఎగవేతపై ముందే నిర్ణయించుకొని 1,84,863.32 లక్షల కోట్లను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఇలా బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్న వాళ్లలో దాదాపు 2,278 మంది ఉద్దేశపూర్వకంగానే ఎగవేసినట్లు బ్యాంకులు పేర్కొన్నాయి. ఇందులో 312 మంది 100 కోట్ల రూపాయలకు పైగానే రుణాలు పొంది తిరిగి కట్టకుండా మొండి చేయి చూపించారు. దాంతో వీళ్ల అందరి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సమాచార హక్కు చట్టం కింద విడుదల చేసింది. సో వీళ్ళందరి బకాయిలు కలిపి మొత్తం 1.41 లక్షల కోట్లు ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ గణాంకాల్లో వెల్లడైంది. ఈ అందరి మీద సిబిఐ, ఈడీ వంటి సంస్థల్లో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇంత జరిగినా బ్యాంకులు మాత్రం కస్టమర్ డేటా గోప్యత పేరుతో ఎగవేతదారుల పేర్లను వెల్లడించడానికి ఇష్టపడటం లేదు. నిజానికి అక్రమంగా రుణాలు ఇవ్వడమే కాదు, వాటిని ఎగవేయడానికి కూడా కొన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలే కాదు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎగవేతదారుల ఆస్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే బదులు ఎగవేతదారుల తరఫున దివాలా ప్రక్రియ ప్రారంభించడానికి బ్యాంక్ ఉన్నతాధికారులే వత్తాసు పలుకుతున్నట్లు ఇటీవల కొన్ని ప్రైవేట్ ఆర్థిక సంస్థలు జరిపిన సర్వేలో వెల్లడైంది.
ఇలా ఎగవేతదారుల్లో 6 మాజీ ఎంపీలు, ఒక ప్రస్తుత ఎంపీ కూడా బ్యాంకుల నుంచి అధిక మొత్తం రుణంగా తీసుకుని ఎగ్గొట్టేశారని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. రుణ ఎగవేతదారుల్లో చాలా మంది కంపెనీల పేరిట తీసుకున్న రుణాల సొమ్మును కుటుంబ సభ్యుల పేరిట ఆస్తుల కొనుగోలుకు బదలాయించినట్లు సమాచారం. మరికొందరు విదేశాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్ కు చెందిన 2 విద్యుత్ కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని ఇలా దుర్వినియోగం చేసినట్లు ఆర్బీఐకి చెందిన అధికారి ఒకరు వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన భారత బ్యాంకింగ్ రంగ సంస్థ కావాలనే అధ్వాన్న స్థితికి చేరుతుందనడంలో సందేహం లేదు. ఇక అసలు విషయానికి వస్తే బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను రికవరీ చేయాల్సిన ప్రభుత్వం బ్యాంకులకు వత్తాసు పలికించడానికి ప్రత్యక్ష నిదర్శనం కూడా వెలుగులోకి వచ్చింది. 25 లక్షల కోట్ల రూపాయలు రుణాలను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో బ్యాంకులు ఇచ్చిన రుణాలను రికవరీ చేయడానికి బదులు రుణాలను ఎగవేతదారులకు వత్తాసు పలికినట్లు అయింది. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత 9 సంవత్సరాల కాలంలో దిమ్మ తిరిగేలా బడా కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుండి తీసుకున్న 25 లక్షల కోట్ల రూపాయల అప్పులను రద్దు చేసింది. 2014 నుంచి 2023 మధ్య కాలంలో 10.41 లక్షల కోట్ల అప్పులు జాతీయ బ్యాంకుల ద్వారా, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా 14.53 లక్షల కోట్ల అప్పులను రద్దు చేసింది. సో ఇంతవరకు మొత్తం 24,94,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. సో ఇంత పెద్ద మొత్తాలు బడా స్వార్థపరుల జేబుల్లోకి వెళ్లిపోతుంటే భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉందంటూ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకున్న వారి ఎగవేతదారుల పేర్లను బయట పెట్టలేదని తెలుస్తోంది. గత యూపీఏ సంయుక్త ప్రభుత్వాల కాలంలోనూ రుణాలు రద్దు ప్రక్రియ జరిగింది. కాకపోతే అప్పటికంటే తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన రుణాల రద్దు మొత్తం సుమారు 810% కంటే అధికంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2003 నుంచి 2014 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా 1.58 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చినట్లు గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇక షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా 2.17 లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చినట్లు గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఈ 2 విధానాలతో మొత్తంగా కలిపి 3.76 లక్షల కోట్ల రూపాయలను యూపీఏ ప్రభుత్వాలు రద్దు చేశాయి. తాజా గణాంకాల ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వాలు రద్దు చేసిన 25 లక్షల కోట్ల రూపాయల మొత్తం సామాన్య ప్రజలపై పెను ప్రభావం చూపనుంది. 25 లక్షల కోట్ల రూపాయల రద్దు చేసిన కారణంగా దీని భారం మొత్తం సామాన్య పౌరులైన రైతులతో పాటు కొద్ది మొత్తాలు తీసుకునే అప్పుదారులపైన పడుతుంది. ఈ అప్పుల రద్దు చర్యల వలన ఎవరైతే దేశంలో పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని పెట్టుబడిదారులుగా చలామణి అవుతున్నారో కేవలం వారికి మాత్రమే అధికంగా ప్రయోజనం చేకూరుతుందే తప్ప సామాన్య ప్రజలకు ఈ విధానం గుది బండగా మారనుందనేది నగ్న సత్యం. మరోవైపు తాజాగా రిజర్వ్ బ్యాంక్ తెలియచేసిన గణాంకాల ప్రకారం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా తీసుకున్న 25 లక్షల కోట్ల రుణాలలో కేవలం 2.5 లక్షల కోట్లను మాత్రమే వసూలు చేయగలిగారు. అంటే రిజర్వ్ బ్యాంక్ సమీకరణల ప్రకారం ఈ మొత్తం కేవలం 10% కంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక క్లిష్టమైన ప్రశ్న ఏమంటే, బ్యాంకులు ఇచ్చిన రుణాలను సమర్థవంతంగా రాబట్టడానికి అటు ప్రభుత్వాలతో పాటు ఇటు బ్యాంకులు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయనేది జవాబులకు అందని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇంత పెద్ద మొత్తాలను బడా పారిశ్రామికవేత్తల ముసుగులో ఉన్న లూటీదారులకు దోచిపెడుతున్న బ్యాంకులను, ప్రభుత్వాలను ఏమనాలి? ఇంత పెద్ద మొత్తాలపై సీత కన్నేసిన బ్యాంకులు సామాన్యుడి అవసరాలకు పరకో అప్పుగా ఇవ్వాలంటే భారీ ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంటే అసలు కంటే వడ్డీనే ముద్దు అనే బదులు పెద్ద మొత్తాలు పోతే పోయాయి, కనీసం చిన్న మొత్తాలనైనా కాపాడుకోవాలనే ఉద్దేశాలు బ్యాంకుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. 10 రూపాయలు సామాన్యుడి అప్పును ముక్కుపిండి వసూలు చేస్తున్న బ్యాంకులు లక్షల కోట్ల వసూలపై నిర్లక్ష్యం వహిస్తున్న విధానంపై ఆర్థికవేత్తలు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో బ్యాంకుల మనుగడ కొనసాగుతుందా?
అనే అనుమానాలు కూడా ప్రజల్లో బలంగానే వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బ్యాంకులు మనుగడ కొనసాగించినా తమ డిపాజిట్లను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక తికమక పడుతున్న ప్రజలకు బ్యాంకులు కల్పించే భరోసా ఏంటి? నష్టాలు ఎన్ని వచ్చినా ఖాతాదారులకు మాత్రం నష్టాన్ని కల్పించబోమంటూ హామీలిస్తున్న బ్యాంకుల పనితీరు మెరుగుపడుతుందా? చివరకు ప్రభుత్వాలు ప్రయోజనాలా లేక బడా నేతల ప్రయోజనాలా? ఈ రెండు కాకుంటే ప్రైవేటుగా పార్టీల ప్రయోజనాల కోసమేనా భారీ రుణాల మొత్తాలపై రద్దు మంత్రాలను జపిస్తున్న ప్రభుత్వాలు సామాన్యుడిపై ట్యాక్సుల రూపంలో పెనుభారం మోపనున్నాయి అనడంలో సందేహమే లేదు. ఇది వాల్టి 1 టీవీ స్పెషల్ స్టోరీ.